విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 59వ వార్డు లేబర్ జంక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు, జోన్ 1 యువత కోఆర్డినేటర్, అంజన ఇన్ఫ్రా అధినేత సిహెచ్ రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన శుభ సందర్భంగా కోరమాండల్ నెహ్రూ నగర్ సమీపంలో లేబర్ జంక్షన్ 59వ వార్డులో ఈ రోజున విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆఫీసును రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలమ సోదరులు, వార్డ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనేక బాధ్యతలు, పదవులన్నీ వెనుకబడిన తరగతులకు సంబంధించిన కార్పొరేషన్లతో పాటు కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండేటువంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఒక ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి సామాజిక వర్గంలో ఉండేటువంటి అట్టడుగు ప్రజానీకానికి ఒక చేయూతను అందించే విధంగా, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పాలక వర్గాన్ని కూడా ఉత్సాహవంతంగా పార్టీలో యాక్టివ్గా ప్రజల మధ్య తిరిగిన వారికి వారికి అవకాశాలు కల్పించారు. అందులో భాగంగా మన నియోజకవర్గంలో వెలమ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా రామ్మోహన్ నాయుడికి అవకాశం కలిగింది. గతంలో కూడా ఆమె భార్యకి మనం కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకా ప్రజల మధ్యనే తిరుగుతూ ఇంకా ప్రజలకు సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ఇలాంటి అవకాశం కలగడం వల్ల విస్తృతంగా ఇంకా యాక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అంటే కేవలం ఇది ఒక బాధ్యతగా తీసుకునే విధంగా, అంటే ఇంకా రెట్టించినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. సో ఒక గుర్తింపు, గౌరవం ఎప్పుడైతే అధిష్టానం ఇచ్చిందో దానికి ఇంకా మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రామ్మోహన్కి ఇంకా బాధ్యతగా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా నియోజకవర్గంలో అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి నిదర్శనమే మనం 4 సార్లు గెలవడానికి కారణం. సో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించే ధ్యేయంగా మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తారు. అందులో ఈ 59వ వార్డు అయితే ఇంకా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. సో అందరి నాయకత్వంతో పారిశ్రామిక ప్రాంతంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వం పైన ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా
అందరూ కూడా పనిచేయాలి. అందులో రామ్మోహన్కి తగిన బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి కొద్ది కాలం క్రితమే నాకు పదవి రావడం, 2 రోజుల క్రితం మరి గౌరవ మంత్రివర్య నారా లోకేష్ గారు దాని జీవో రిలీజ్ చేయడం, జీవోలో భాగంగా ఈరోజు ఏదైతే 59వ వార్డు పారిశ్రామిక ప్రాంతంలో మరి మా గురువర్యులు గణబాబు గారి ఆశీస్సులతో, అలాగే మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ఈ బాధ్యత నాకు వచ్చిందో డైరెక్టర్ బాధ్యత, ఈ బాధ్యతను పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం, అలాగే ఏదైతే మరి వెల్ఫేర్ ఏదైతే ఉందో మరి ఆ వెల్ఫేర్లో నిధులు తీసుకొచ్చి ఆ రాష్ట్రం మొత్తం కూడా చైర్మన్ గారు పివిజి కుమార్ గారిని కలుపుకొని ఏవైతే మా డైరెక్టర్స్ ఉన్నారో అందరం కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకొని మరి ఏదైతే మరి బీసీ కార్పొరేషన్లో ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు మరి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి గణబాబు గారి ఆశీస్సులతో మరి ఏదైతే ఆ నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేసే విధంగా కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో మరి మా గణబాబు గారి చేతుల మీద మరి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడో ఆ మోసాలన్నీ ఎండగట్టడానికి, అలాగే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని కార్పొరేషన్స్ పూర్తి చేయాలని భాగంగా ఈరోజు ప్రతి కార్పొరేషన్లో కూడా అందరిని డైరెక్టర్స్ని కానీ చైర్మన్స్ని కానీ వేయడం జరిగింది. ప్రతి కార్పొరేషన్లో ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ తీసుకొచ్చి కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసే విధంగా కార్యాచరణ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏవైతే సిస్టమ్స్ పెట్టిందో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి పార్టీకి పనిచేస్తాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకురావడానికి పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో కమిట్మెంట్ ప్రకారం కార్పొరేషన్ నిధులన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేస్తాం. థ్యాంక్ యూ. మాడుగుల కుమారేనా? మాడుగుల కుమారేనా? అదే మాడుగులా?